నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయసాయి రెడ్డి శాంతిలకి తన భర్త అయిన మదన్ మోహన్ రెడ్డి అయితే ఒక సవాల్ విసరడం జరిగింది. అదేంటంటే ఇద్దరు డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమేనా అని చెప్పేసి అయితే తను ఒక సవాల్ విసరడం జరిగింది. మరి ఈ డిఎన్ఏ టెస్ట్కి మరి వాళ్ళిద్దరు హాజరవుతారా లేదా ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే మదన్ మోహన్ అయితే ఒక సవాల్ విసరడం జరిగింది. ఈ విజయసాయి రెడ్డికి ఇంకా వాళ్ళ వైఫ్ శాంతికి ఇద్దరు డిఎన్ఏ టెస్ట్కి రెడీ అవుతారా, నేను ఇది మీరు కాదని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇద్దరు డిఎన్ఏ టెస్ట్కి అటెండ్ అవ్వండి, మరి తర్వాత ఎలాంటిదైనా కూడా ఫేస్ చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళిద్దరు రెడీగా సిద్ధమై వచ్చే ఏదైతే సవాల్ విసిరానికి దానికి రెడీ అంటారా, వీళ్ళు బయటకు వస్తారంటారా? అసలు ఎవరు వస్తారమ్మా, ఎందుకు వస్తారు? అసలు అంత ఈజీ కాదు కదా. ఇవన్నీ కూడా కోర్టు ద్వారా కూడా తేల్చుకోవాల్సిన అంశాలు నన్ను అడిగితే. ఇప్పుడు శాంతి ఎందుకు ఒప్పుకుంటారు అంటే ఆవిడ పర్సనల్ గా మదన్ మోహన్ గారితో చెప్పారు అని నిన్న మదన్ మోహన్ అన్నారు. ఆయన ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరంగా ఆయన మాట్లాడారు. 40 నిమిషాలు గంటో ఎంతో మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆ చెప్పటంలో ఏమన్నారంటే, ఒకసారి అంటే ఈ విజయసాయి రెడ్డి ద్వారా అంటే ఒక పెద్ద ఆయన ద్వారా నేను ఈ బాబుని కన్నాను అని ఒకసారి, అంటే IVF ద్వారా, లేదు శారీరక సంబంధంతో కన్నాను మరొకసారి, ఇట్లా రకరకాలుగా చెప్పింది ఆవిడ. విజయసాయి రెడ్డి డబ్బు ఇచ్చారు, విల్లా కొన్నాను అని చెప్పింది. సో దేవాదాయ శాఖలో ఉండి ఆవిడకి అంటే విజయసాయి రెడ్డితో ఏ రకంగా ఆవిడకి పరిచయం అయింది అవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. అంటే సంబంధం లేకపోయినా విజయసాయి రెడ్డితో ఆవిడ ఎందుకు అలా ఉంది అంటే నాకు ఇష్టం ఆయన అని చెప్పింది అని, ఆయన పెద్ద మనిషి నాకు ఇష్టం అన్నట్టుగా ఆవిడ చెప్పిందని. ఇంకోసారి ఏం చెప్పాడంటే ఆయన, ఇప్పుడు నువ్వు ఎక్కువ గొడవ చేయకు మళ్ళా నిన్ను లేపేస్తారు అని చెప్పిందని ఒక మాట చెప్పాడు. విజయసాయి రెడ్డికి పిల్లలు లేరు, ఉన్న పాప కూడా పెంచుకున్న పాప కాబట్టి అతనికి నేను కొడుకుని కనివ్వాలనుకున్నాను అని ఒకసారి చెప్పింది అన్నారు. అంటే ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన. ఆ విల్లా కొనేటప్పుడు కూడా అమెరికా నుంచి ఎట్లా పిలిచింది, అది సునంద ఎవరో వాళ్ళ వైఫ్ అనుకుంటా, విజయసాయి రెడ్డి గారి వైఫ్ అనుకుంటా, ఆవిడ 60 లక్షలు ఎట్లా క్యాష్ ఇచ్చింది, క్యాష్ తీసుకుని ఎట్లా వెళ్ళాను, విల్లా ఎట్లా కొన్నాము, మొత్తం ఆ వివరాలన్నీ నా దగ్గర ఫోటోలు అవన్నీ ఉన్నాయని చెప్పాడు అతను. అంటే ఇట్లా చెప్పుకుంటూ వస్తూ అతను అనేది ఏంటంటే చాలా అంటే ఎమోషనల్గా చాలా మూవ్ అయ్యాడు అతను. నా 2 ఆడపిల్లలు, నా ఆడపిల్లలకి నేను ఏం చెప్తాను ఈ విషయాలన్నీ, కాబట్టి అసలు ఆ కొడుకు ఎవరికి పుట్టాడో నాకు తెలియాలి, ప్లస్ నా భార్య నాకు కావాలంటున్నాడు అతను. భార్యను వదిలేస్తానని అతను అంటలే. ఆవిడ మేము 15లోనే విడిపోయాము, 16లో విడిపోయామని ఆవిడ చెప్తోంది. కానీ నేను మొన్నటి వరకు అంటే ఈ మార్చి వరకు అతను నేను టచ్లోనే ఉన్నాను మా ఆవిడతోటి అంటాడు. విడాకులు అయిపోయాయని చెప్పి ఆవిడ అంటోంది. మళ్ళీ ఇంకోసారి ఆవిడ ఏమంది, మా కులాచారం ప్రకారం మేము మ్యూచువల్గా విడిపోయామని అంటుంది ఒకసారి. అంటే కోర్టు ద్వారా అయితే మూవ్మెంట్ అవ్వలేదు. ఇతను అన్నది నా చేతి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఇతను అంటున్నాడు. సో ఇందులో నిజాలు మనకి తెలియదు. అయితే డిఎన్ఏ టెస్ట్ మాత్రం అతను అడుగుతున్నాడు. ఆ సుభాష్ రెడ్డి అన్న పేరు రాసిందండి. నేను మొత్తం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ ఎక్కడ డెలివరీ చేసుకుందో ఆ నర్సింగ్ హోమ్కి వెళ్ళి మాట్లాడాను. ఆ డాక్టర్ ద్వారా ఫస్టే అంటే లింగ నిర్ధారణ చేశారు వాళ్ళు. ఆడ మగ అన్నది వాళ్ళు తెలుసుకున్నారు. మగపిల్లాడని తెలిసాక ఎప్పటికప్పుడు వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు డాక్టర్ని. డాక్టర్ కూడా తగిన సూచనలు ఇచ్చింది. నేను డెలివరీ అయినవి మొత్తం రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి అతను కలెక్ట్ చేసుకున్నాడు ఆ హాస్పిటల్కి వెళ్ళి. అందులో ఏముందంటే తండ్రి అన్న పేరు చోట సుభాష్ రెడ్డి అని రాయించుకున్నారు. కానీ ఆ సుభాష్ రెడ్డి అన్న ఆయన నిన్ననో మొన్ననో నా కొడుకు కాదు, నాకు సంబంధం లేదు, నా భార్యకి నేను విడాకులు ఇవ్వలేదు, నా భార్యతో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది మనకు తెలిసిన సమాచారం. నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఈ విషయాలు తప్ప, మీరు అనవసరంగా దీన్ని గొడవ చేస్తున్నారు, పబ్లిక్ చేస్తున్నారు నరిచాడు తప్ప, నేను పేపర్ పెడతా, ఛానల్ పెడతా అంటూ ఆ రిపోర్టర్స్ని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. వాడేడి వీడేడి అంటూ. నిన్న జరిగింది అది. అయితే ఈ శాంతి అన్న ఆవిడ అంతా కూడా భర్త గురించి నెగిటివ్ చెప్పింది కూర్చుని. అసలు దేవాదాయ శాఖలో ఉండే ఆవిడ విజయసాయి రెడ్డితో ఏ రకంగా సంబంధం పెట్టుకుంది, వైజాగ్ వెళ్ళి. ఈవిడ నంద్యాలకు చెందిన ఆవిడ. సరే వైజాగ్ నుంచి ఆవిడ విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుంది, ఆవిడ పరిధి కాదు అది, అయినా కూడా చేయించుకుంది. ఆవిడ ఒక విల్లా కొనుక్కుంది. అంటే భర్త చెప్పిన మాటలు ఇవన్నీ, మనకు సంబంధం లేదు. కాబట్టి ఇది ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ అనేది చాలా కీలకం అండి. ఈ డిఎన్ఏ టెస్ట్ ఏ రకంగా చేయిస్తారు? ఇప్పుడు విజయసాయి రెడ్డికి చేయిస్తే సరిపోతుందా,
లేదు సుభాష్ రెడ్డి కూడా చేయించాలి, అతను అంటాం ఇద్దరికి చేయించాలి, అవును ఎవరు తండ్రి అన్నది మాత్రం నాకు తెలిసి తీరాలి అంటాడు. ఆ టైంలో నేను లేను, అప్పటికే నేను ఇండియాకి వచ్చినప్పుడు నా భార్యకి అప్పటికే 7 వారాలు 8 వారాలు ప్రెగ్నెన్సీ వచ్చి ఉంది, తనే చెప్పింది అంటాడు. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా నాకు కుదరట్లేదండి, నాకు DNA టెస్ట్ కావాలంటున్నాను. అంటే ఇవి యాక్చువల్గా మనం ఎందుకు కలగజేసుకోవాలి, ఇది పర్సనల్ కదా, మనం అసలు మామూలుగా అయితే మాట్లాడే విషయాలు కాదు ఇవి. అవును కానీ మాట్లాడాల్సి వస్తుంది, బికాజ్ అక్కడ విజయసాయి రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఈ వైసీపీకి చెందిన వాళ్ళందరూ ఒక వ్యక్తిని చాలా కించపరిచి ఎన్నికల ముందు ఒక పార్టీకి చెందిన వ్యక్తిని, ఒక పార్టీని చాలా కించపరిచి అతని వ్యక్తిగత విషయాలు మాట్లాడారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు, అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పదే పదే ముగ్గురు భార్యలను కించపరిచాడు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆన్సర్ ఇచ్చుకోవాలి. తన పార్టీకి చెందిన ఎంపీ కాబట్టి ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఆయన ఇవన్నీ చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఓ పక్క 3 శ్వేతపత్రాలు ఆల్రెడీ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క చూసుకుంటే మీకు పోలవరం, అమరావతి, విద్యుత్కి సంబంధించి అయింది. ఇప్పుడు 4వది ఇప్పుడు రెడీ అవుతుంది భూములకు సంబంధించి భూ కుంభకోణం మీద. సో నిన్న కార్యకర్తల్ని కలవాలి జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్లో, కానీ ఇవన్నీ చూసి భయపడి ఆయన యలహంక ప్యాలెస్కి పారిపోయాడు. ఎందుకంటే ఈ శ్వేతపత్రాల మీద అడగచ్చు, ఈ విజయసాయి రెడ్డి ఇష్యూ పెద్దదే కదా, పార్టీలో అతను కీలక నేత A2 ఇది కేసుల్లో. మొన్నటి వరకు పార్టీ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇతను కూడా ఉన్నాడు. మధ్యలో సజ్జలు వచ్చినా కూడా సజ్జల ధనంజయ రెడ్డి ఉన్నప్పటికీ ఇంకో పక్క విజయసాయి రెడ్డి కూడా కీలక నేతే కదా. మరి మొత్తం నెల్లూరు నుంచి తీసుకెళ్ళి వైజాగ్ అప్పచెప్పాడు కదా ఆయన, నెల్లూరులో నిల్చోపెట్టాడు కదా విజయసాయి రెడ్డిని. ఇన్ని భూ కుంభకోణాల్లో అతను కూడా హ్యాండ్ ఉంది కదా. మీరు ఏ రకంగా చూసుకున్నా విజయసాయి రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఈ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిదానికి ప్రెస్ మీట్ పెడతారు కదా. ఇప్పుడు పేర్ని నాని మాట్లాడాలి సజ్జల తరఫున. ఇప్పుడు సజ్జలు మాట్లాడటం మానేశాక, ప్రెస్ మీట్లు పెట్టడం మానేశాక ఓ పక్క పేర్ని నాని పెడుతున్నారు, ఇంకో పక్క అంబటి రాంబాబు పెడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు బొత్స అసలు రావట్లే సీన్లోకి, రోజా సీన్లోకి రావట్లే, వల్లభనేని వంశీ ఏమయ్యాడో తెలియదు, ఇతను ఎవరు కొడాలి నాని మాట్లాడటంలే, మధ్య మధ్యలో వచ్చి ఏదో వాగుతాడు తప్ప. సో ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతుంది ముఖ్యంగా వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకంటే పార్టీ తరఫున ఇవ్వాలి. అతను ఒక రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి. కాబట్టి ఈ విషయంలో, ఈ DNA విషయంలో మదన్ మోహన్ గారు ఏ రకంగా ప్రొసీడ్ అవుతారని చూడాలి. కోర్టు పరంగా ఏమన్నా తెచ్చుకుంటారా ఆర్డరు ఇట్లా ఈ DNA విషయంలో అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.